వాక్యం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తులుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక. అపోస్తులుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9 నుంచి 12 వచనాలు కలిపి ఉన్నాయి. 9, 10, 11, 12, 4 వచనాలు చదువుతూ ఉన్నాను. గమనించండి. బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి, లేని వారు శ్రద్ధగా ఆలకించాలని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాను. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునే ప్రతి సత్కార్యములో సఫలులగుదురు అగుచు, దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలనని, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కరతపరుచున్నట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని, తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్యములో పాలివారముటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాము. చిన్న మాట ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయము, దేవుని సహాయమును వేడుకున్నాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రములనైనా ఈ ఉదయకాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి, మరి ఉదయకాలపు ఆరాధనలు జయకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఇప్పటివరకు పాటల ద్వారా నేను స్తుతించి కనపరిచే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నీ నామమంతటి కంటే గొప్పదైన నీ వాక్యమును ధ్యానించుటకు సిద్ధపడుచున్న నీ దాసుడు కూడా బలహీనుడు, అల్పుడు, అపాత్రుడు, ఎన్నిక లేనివాడు, ఏమీ తెలియనివాడు, వట్టివాడు మట్టివాడు మీరే మీ ఆత్మతో జ్ఞానంతో నింపి మీ దాసుని సిలువ చాటున మరుగుపరిచి మీ దాసు నోటిని నాలుగు సన్నిధిని దహించి మీ దాసు నోటిని బోరగా వాడుకొని ఆరాటపడుతున్న హృదయములకు ఊరట కలుగులాగున జీవాక్యం అందించి మహిమాగణత ప్రభావాలు మీరు పొందమని, యోగ్యముగా నీ బల యొద్దకు చేరుటకు మాకు సిద్ధపాటును అనుగ్రహించి, యోగ్యముగా పరిశుద్ధంగా నీ బలలో చేయి వేసే కృప దయచేసి మహిమాగణత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభు 9, 10, 11, 12 వచనాలు చాలా పెద్ద పారాగ్రాఫ్ లాగా ఉంది. దేవుని చిత్తం ఏది ఎంతవరకు నడిపిస్తే అంతవరకు మనము ధ్యానం చేసుకుందాం. కాబట్టి ప్రభునందు పిల్లలు, చదవబడినటువంటి లేఖన భాగంలో అందుచేత అని అన్నాడు. మనం గమనించాల్సినటువంటి విషయము అందుచేత అంటే ఎందుచేత, అందుచేత అంటే ఎందుచేత అని అంటే అంతకంటే ముందు ఉన్నటువంటి వచనాలను మనం చదవాలి. అయితే పైన రిఫరెన్స్ చదివితే సరిపోదు. పత్రిక మొదలుపెట్టిన తర్వాత కృపయు సమాధానం మీకు కలుగునుగాక అని చెప్పి తర్వాత చెప్తున్నా కానీ చదువుదాం 3వ వచనం నుంచి. పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా దేవుని కృపను గూర్చి విని సత్యముగా
పూర్వముగా గ్రహించిన నాట నుండి మీలో సైతం ఫలించుచు వ్యాపించుచున్నది. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటేది. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అది ఇప్పుడు ఈ ఎపఫ్రా అనే మా ప్రియుడు తోడి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటారు. ఏ సంగతులు నేర్చుకుంటుంది? అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ప్రభునందు ప్రియులరా, ఈ కొలసీ సంఘమును ప్రారంభించింది అపోస్తలుడైన పౌలు. సంఘమును ప్రారంభించిన తర్వాత సంఘమును పెద్దలకు కొంచెం వాళ్ళు చూస్తున్నాండి, వీళ్ళని బట్టి వెనకమాల ఉన్న అమ్మాయి కొంచెం అలా కొంచెం అల్లరి ఎక్కువైపోద్ది. ఆయన చూడు అసలు ఫస్ట్ ఇదంతా యూట్యూబ్లోకి వెళ్తుంది. నేను చెప్తున్నా సరే వెంటలా నువ్వు ఇది మళ్ళీ ఇప్పుడు కట్ చేసి పెట్టడానికి ప్రసాద్కి బోలంత పని. అసలు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అసలు యూట్యూబ్ ఎందుకు పెట్టారా అని. పెట్టకుండా ఉంటే బాగుండేది కదా. అంటే ఈ వచ్చిన ఈ ప్రసంగాలు ఇంకా చాలామంది వినాలి అయ్యారు. మా ఒక్కరికే మన చిన్న సంఘం కొద్ది మందికి తెలిస్తే ఎట్లాగా, బోళ్ళు మంది ఇంకా వినాల్సిన వాళ్ళు ఉన్నారని మొదలుపెట్టి స్టార్ట్ చేస్తే దేవుని కృషిని బట్టి మరి దగ్గర 200 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను మీకే అందుకే చెప్పాను, యూట్యూబ్ లేకపోతే వాళ్ళని నేనే కంట్రోల్ చేసుకొని మిమ్మల్ని కొద్దిగా కంట్రోల్లో పెట్టి వాక్యం చెప్తాను. ఇప్పుడు యూట్యూబ్ చేసిన తర్వాత ఇప్పుడు మిమ్మల్ని మాత్రమే కొద్దిగా చూస్తే చెప్పగలను, మళ్ళీ పిల్లల్ని కూడా నేను కంట్రోల్ చేయను. కాబట్టి మీరే ఇటు ద్వంద్వవధాన అయ్యి ఓ పక్క వింటూ ఇంకో పక్క పిల్లల్ని గమనిస్తూ ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ ఎపఫ్రా చాలా నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. సంఘమును ప్రారంభించిన తర్వాత సంఘమును మీద అధ్యక్షులుగా నియమించి అపోస్తులుడు మళ్ళీ ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళి కొత్త సంఘాన్ని ప్రారంభించి పరిచర్య జరిగించాల్సినటువంటి పరిస్థితులు. అట్లాంటి పరిచర్యలో మరి కొలసీ సంఘమునకు పౌలు భక్తుడు ఎపఫ్రాని పంపాడు. ఎపఫ్రా వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటుంది అన్నాడు. అవును, ఎపఫ్రా ఏం చెప్పాడు? ఎపఫ్రా ఏం చెప్పాడు? 5వ వచనం చూద్దాం. మీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గురించిన బోధ వలన ఆ నిరీక్షణ గురించి మీరు ఇంతకు ముందు అది ఎపఫ్రా నేర్పించిందే కాకుండా ప్రభునందు ప్రియులరా, ఇంతకు ముందు కూడా ఈ నిరీక్షణను గురించి విన్నారట వీళ్ళు. ఏంటా నిరీక్షణ అంటే 3వ వచనంలో చెప్పబడిన మాట, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి. అంటే పరలోకంలో ఏదో మన కొరకు ఉంచినటువంటి ఒకటి ఉంది. దాని కొరకు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? నిరీక్షణ ఉంచాము. ఆ నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసమును గురించి పరిశుద్ధులను మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మరి సంజయ్ ఒకసారి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఏం చేస్తారంటే ప్రభునందు ప్రియులరా, మీకు ఒక సంగతి చెప్తాను. నేను ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్లోకి వచ్చేంతవరకు కూడా పరలోకములో ఏముంటుంది, దేవుడు ఏం సిద్ధపరిచాడు, దాని గురించి మనం ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలో నాకు అసలు తెలియదు. నేను కూడా అందరిలాగా ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్నటువంటి వారి అలాగే నేను కూడా పరలోకంలో రెక్కలు కట్టుకొని
యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో దేవుణ్ణి స్తుతిస్తా ఉంటాం మనము అని అనుకున్నాను నేను కూడా. అసలు పరలోకంలో ఏం ఉంటుందో నాకు తెలియదు. అయితే 2010వ సంవత్సరము అక్టోబర్ నెల ఫస్ట్ వీక్లో నాకు మళ్ళా చెస్ట్ పెయిన్ ఎక్కువైపోతూ ఉంది, కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చెప్పారు ఏంటంటే సర్జరీ కంపల్సరీగా చేసేయాలి ఇమీడియట్గా, ఎందుకంటే చాలా బ్లాక్ అయిపోయింది, తొందరగా సర్జరీ చేస్తే మంచిది అన్నారు. అప్పుడు నేను వెంటనే సర్జరీకి సిద్ధపడి హాస్పిటల్ ఎత్తుకుంటా ఉన్నాను. ఓ పక్క హాస్పిటల్ ఏ హాస్పిటల్ మంచిది, ఏ డాక్టర్ మంచోడు, ఎక్కడికి వెళ్తే బెస్ట్గా చేస్తారు అని ఈ ఆలోచనతో పాటు నాకున్న ఇంకొక ఆలోచన ఏంటంటే, అప్పటికి నేను 4వ బుక్ చదువుతున్నా, సింహనాదం చదివేశాను, కంప్లీట్ అయింది. కానీ మహిమా ప్రపంచం నాకు దొరకలేదు. ఇంకా 2010వ సంవత్సరంలో బుక్స్ రాసేసినట్టున్నారు అయ్య గారు. 10వ సంవత్సరంలోనే హైందవ క్రైస్తవం రిలీజ్ అయింది. అయితే మహిమా ప్రపంచంలో ఏం రాశాడు, ఏం సంగతులు ఉన్నాయని అయ్యగారు ప్రసంగంలో చెప్పినప్పుడు విన్నా. పరలోకములో మనకు కలగబోవు మహిమ ఏంటో ఆ మహిమను గురించి రాశాను. రాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని పౌలు చెప్పిన మాట. ఆ మహిమ ఏంటి, ఆ మహిమను గురించి నేను మహిమా ప్రపంచం బుక్లో రాశానని అయ్యగారు చెప్పినప్పుడు, నేను సర్జరీకి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత డాక్టర్ గారు నాకు ఎనస్థీషియా డాక్టర్ గారు చెప్పారు, మీకు చేసే సర్జరీ బైపాస్ కాదండి, మీ గుండె బయటికి తీసేసి రిపేర్ చేసి మరి లోన్ పెట్టాలి, ఈలోపు ఆర్టిఫిషియల్ గుండె మీద నడుస్తూ ఉంటుంది. చాలా ఓపెన్ హార్ట్ సర్జరీస్ కళ్ళు మూసి కళ్ళు తెచ్చేలోపు చనిపోతారు, ఎందుకంటే 90% గ్యారంటీ లేని సర్జరీ ఇది, 10% గ్యారంటీ. కానీ 10% సక్సెస్ అయిందో ఇంకో 25-30 ఏళ్ళు గ్యారంటీ అని వాళ్ళు నాకు చెప్పినప్పుడు, అది విని అక్కడ సైన్ చేసి నేను రూమ్కి వచ్చిన తర్వాత కానీ చిన్న ఆలోచన అంతా, అయ్యగారు బుక్స్ చదవకుండానే చచ్చిపోతానేమో, ఆ మహిమ ఏంటో నాకు తెలియకుండానే నేను చనిపోతానేమో, పరలోకంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ మహిమను గురించినటువంటి నిరీక్షణ మనకు ఉండాలని వాక్యంలో చెప్తుంది కదా అని నేను చాలా బుక్స్ చదివేంత వరకైనా నన్ను బ్రతికించు అని ప్రార్థన చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రభునందు పిల్లరా, అది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పటి ప్రపంచంలో చాలా సంఘాలకి పరలోకంలో దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచాడో తెలియదు, చాలామందికి తెలియదు. 150 సార్లు బైబిల్ చదివిన తల్లిగారు నాతో ప్రతి వారం ఒక 2-3 గంటలు మాట్లాడేవాడిని. ఆమెను ఇట్లాగే క్వశ్చన్ చేసి అడిగాను, అమ్మ పరలోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామో తెలుసా అంటే, ఏముంది బాబు, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పినట్లు 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో మనము రేయింబగళ్ళు దేవుని స్తుతించడమేగా. అయ్యో అమ్మగారు 150 సార్లు చదివి ఈ సంగతి మీకు తెలియలేదా అంటే, ఏ సంగతి అని అప్పుడు లేఖనాలలో మొత్తం చూపించారు. ఆశ్చర్యపోయింది అన్నమాట. అరే ఇన్నిసార్లు చదివాను, నాకు అసలు ఆ వచనం యొక్క అర్థం భావం ఇదని నాకు తెలియదు అని. ఆ దినము నుంచి నేను ఆమె కంటే దగ్గర 20 ఏళ్ళు 30 ఏళ్ళు చిన్నవాడిని. ఆమె నన్ను అయ్యగారు అయ్యగారు అని పిలిచేది, అమ్మగారు అని పిలిచేది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె చూపించే విధేయతకి నేనే స్టన్ అయిపోయాను. అట్లాంటి విధేయత
మరి తర్వాత ఎన్నో సంవత్సరాలు నేర్పించే వాక్యం ఇద్దరం కలిసి కూర్చుని ధ్యానం చేసేవాళ్ళం. ఆమె కూడా నాకు చాలా విషయాలు చెప్పింది. అపోస్తుల గురించి, ప్రవక్తలను గురించి, దైవజనుల గురించి, వారికి చేసిన పరిచర్య గురించి ఆమె చెప్పినప్పుడు నేను ఆ భాగ్యం నాకు దక్కలేదే అని బాధపడ్డాను. ఈ భాగ్యం దొరికింది కానీ ఆ భాగ్యం దొరకలేదు. వీలైతే అవకాశం ఉంటే ఒక సందర్భంలో నేను అన్నా, ఎవరు లేరు అయ్యగారికి, పాపం ఒక్కడే ఉన్నాడు, నేను పాస్టర్ గారు పోయి వంట చేసి పెట్టి ఆయన బట్టలు ఉతికి ఆయనకి పరిచయం చేస్తే బాగుండు, ఈ సేవ కంటే అది గొప్ప భాగ్యం కదా అంటే అప్పుడు ఎవరో అన్నారు, దేవుడు నియమించినటువంటి పనికి ఏ పని అప్పగిస్తే ఆ పని చేయడానికి ట్రై చేయలేదు, నీకు అప్పగించలేదు కాబట్టి నువ్వు నోరు మూసుకొని నేనేం చెప్తే అది చేయాలని నాకు తెలిసింది. ఎందుకంటే అది ఎలాగో ఆ విషయం నేర్పించింది అగ్నిమూర్తి వేణుగోపాలయ్య గారు. మరి ఆంధ్రప్రదేశ్ని పాటలతో ఆత్మాభిషేకంతో నింపినటువంటి దైవజనురాలకు ఆవిడ మరి వేణుగోపాలయ్య గారిని పిలిచిన, స్పీకర్గా పిలిచిన మీటింగ్లో పాటలు పాడుతూ అయ్యగారిని అడిగిందట, అయ్యగారు నాకు కూడా వాక్యం చెప్పాలని ఉంది, మీరు కొద్దిగా రికమెండ్ చేస్తే కన్వీనర్ గారికి చెప్తే మీకంటే ముందు కానీ మీ తర్వాత కానీ వాక్యం చెప్తారని అడిగిందట. అడిగితే అప్పుడు అయ్యగారు ఆమెతో చెప్పాడంటమ్మా, చాలా సంతోషం తల్లి, నాకు కూడా ఒక కోరిక ఉంది, ఏంటంటే ఈ ప్రసంగం చేయడం కంటే నాకు సాంబార్ గాయడం అంటే చాలా ఇష్టం. దప్పలం బాగా కాస్తా నేను గుమ్మడికాయ వేసి, కానీ అద్భుతంగా సాంబార్ ఉందనుకో పర్వాలేదు, బాగోలేదనుకో, ఒకవేళ ఆ సాంబార్లోనే నాకు బాప్తిసం ఇచ్చే అవకాశం ఉంది అని అంటే అర్థమైంది అయ్యగారని వెళ్ళిపోయిందంట. అంటే ఏమర్థమైంది, ఎవరు కప్పు చెప్పిన పని వాళ్ళు చేయాలి. సాంబార్ కాసేవాళ్ళు సాంబార్ కాస్తారు, ప్రసంగం చేసేవాళ్ళు ప్రసంగం చేయాలి, పాటలు పాడేవాళ్ళు పాటలు పాడాలి, ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అలాగున మరి దేవుని మహాకృపను బట్టి నేనైతే మరి సర్జరీ సక్సెస్ అయ్యి బయటకు వచ్చి ప్రణాళిక గ్రంథాలన్నీ చదివేశాను. ఇంకా రాసిన పుస్తకాలు, ఇంకొన్ని రాసిన పుస్తకాలు చదివేశాను. చదివిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఏదైతే మీరు సువార్త సత్యమును గురించిన బోధ వలన ఆ నిరీక్షణను గురించి మీరు ఇంతకు ముందు విన్నారో, తెలుసుకున్నారో, మీరు గ్రహింపు కలిగిందో, అది ఆ సువార్త సర్వలోకములలో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గురించి సత్యము విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. అంటే ఈ కొలసీ సంఘము వలన సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నది. అందును బట్టి వీళ్ళు కూడా ఏం కార్యం జరుగుతుంది, వీళ్ళలో కూడా ఏం జరుగుతుంది, వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నట్టు. అంటే విని ఊరుకుంటే కాదు, అబ్బా నాకు తెలిసిపోయింది మొత్తం, ఆ మహిమను గురించి నాకు అర్థమైపోయింది అని విని ఊరుకుంటే కుదరదు. తెలిసిపోయిందని చెప్పని సంతోషించి ఊరుకుంటే కుదరదు. అది సర్వలోకమునకు ఏం జరగాలి, ఫలించాలి, వ్యాపించాలి. ఈ రెండు కార్యాలు జరగాలి. ఈ రెండు జరగడం కొరకే దేవుడు ఈ సత్యాన్ని మీకు దేవుడు నేర్పించాడు, తెలియజేశాడు. ఆనాడు కొలసీ సంఘానికి ఎఫెఫ్రా ద్వారా నేర్పించాడు. ఈనాడు ఈ తరం సంఘానికి అపోస్తులుడు అద్దంకి రంజిత్ తోఫిరి గారి ద్వారా దేవుడు రాపిస్తే అవి తెలుసుకొని హస్తనిక్షేపణం పొందిన సేవకుల ద్వారా సంఘానికి వినిపింపజేసినప్పుడు
సంఘం ఏం చేయాలి? విని కామ్గా ఉంటే కుదరదు. అది మీలో ఫలించాలి, మీలో వ్యాపించాలి అంటే ఖచ్చితంగా మీరు దాన్ని సర్వలోకమునకు వ్యాపింపజేసే పనిలో మీరు ఉండాలి. ప్రభునందు ప్రియులారా, నేను చెబుతున్నాను ఒక్క మాట. ఏదో ఆదివారం ఆరాధనకు వచ్చేసి అమ్మయ్య అటెండెన్స్ వేయించుకున్నాను, అయ్యగారు నన్ను చూశాడు, అమ్మయ్య కానుక వేసేసాను, నా పని అయిపోయింది అని సెల్యూట్ కొట్టి ఇంటికి వెళ్ళిపోయి మన పని మనం చూసుకుంటే అది క్రైస్తవ జీవితం కానే కాదు. సంఘములో చాలాసార్లు చెప్పాను నేను, సంఘంలో చాలాసార్లు చెప్పాను. చూడండి, యోబు గ్రంథము 24వ అధ్యాయం మొదటి వచనం. యోబు 24 మొదటి వచనం. సర్వశక్తుడగువాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయనను ఎరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు అన్నాడు. అంటే మీరు ఏంటి అర్థం ఏంటి చెప్పండి? సర్వశక్తియుడగువాడు నియామక కాలములను ఎందుకు చేస్తాడా చేయడా? అంటే నియామక కాలాలు ఉన్నాయా లేవా? పాత నిబంధన కాలంలో బోర్డు ఉన్నాయి, కొత్త నిబంధన కాలంలో కూడా నియామక కాలములు అంటే అర్థం ఏంటంటే దేవుడు దైవజనుని చేత సంఘములో నియమించే నియామక కూటాలు. ఆ నియామక కూటాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్కలాగా ఉన్నాయి. తెలుసా మీకు? మొన్న ఈ మధ్యన మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి శ్రీధర్ గారు వాళ్ళ ఫ్యామిలీ వైజాగ్లో జరిగే కూడికలు ఎప్పుడు జరుగుతాయో పాస్టర్ గారితో మాట్లాడినప్పుడు అక్కడ పగటిపూట జరుగుతాయి. భర్తలేమో ఆఫీసులకి, పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత 11 ఆ టయానికల్లా అందరూ కలిసి సంఘంలో కూడుకొని స్త్రీల సమాజాలు నియామక కూటాలు జరిగిస్తారు. మధ్యాహ్నం వరకు కృతజ్ఞత కూడికలు జరుగుతాయి, గృహ కూటాలు జరుగుతాయి, అన్నీ జరుగుతున్నాయి. మరి మనం మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు పెడితే వస్తారు ఎవరైనా? కొన్ని గూగుల్ మీట్లోకి రావడం కుదురుద్దా? ఎందుకంటే అందరూ ఆ టైంలో ఎక్కడ ఉంటారు? ఆఫీసులో ఉంటారు. సాయంత్రం 7:30కి పెట్టాం. 7 అన్నాము, చాలామంది ఇంకా ఆఫీస్ నుంచి రావట్లేదని చెప్పని దాన్ని 7:30కి పెట్టి 9-9:30 వరకు కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటే సంఘంలో మొత్తం టోటల్గా కలిపి ఒక 25 మంది ఇంచుమించు మేము కాకుండా ఉన్నారు. కానీ ఆ నియామక కోటాలకు మాత్రం వచ్చేది 7-8 మంది, లేదా బాగా హయ్యెస్ట్ అంటే 10 మంది ఆ గూగుల్ మీట్లకు వచ్చేది. కొన్ని గూగుల్ మీట్లు జరుగుతాయి, మీరు గమనించట్లేదు, కొంతమందికి తెలుసు. ఆ గూగుల్ మీట్లో నేను వీడియో ఆన్ చేసి చూస్తూ ఉంటాను, మీరు కూడా వీడియో ఆన్ చేసుకొని నాకు మీ ఫేస్లు కనబడాల. నేను చదివేటప్పుడు మీరు వాక్యం చదవాల. నేను ఎవరు చెప్తే వాళ్ళు బైబిల్లో వాక్యం తీసి చదవాల. నేను చూసినప్పుడు నాకు మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కనపడాల. దాంట్లో ల్యాప్టాప్ పెట్టుకుంటావో, ఫోన్ పెట్టుకుంటావో, ఏం పెట్టుకుంటావో నాకు మొత్తం నువ్వు కనపడాలా అని స్ట్రిక్ట్గా జరిగే గూగుల్ మీట్లు ఉన్నాయి. మీకు తెలుసా? కనపడకపోతే ఊరుకోరు, అసలు లేచినా ఊరుకోరు, అటు ఇటు తిరిగినా ఊరుకోరు. వాక్యం చెప్పేటప్పుడు అన్నీ స్ట్రిక్ట్ ఫుల్ స్ట్రిక్ట్ అన్నమాట. కానీ మనం అంత స్ట్రిక్ట్ చేయలే. రండి బాబు గూగుల్ మీట్లోకి. ఆ వచ్చిన వాళ్ళు పడుకుంటున్నారో తెలియదు, బైబిల్ తీస్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. ఎందుకు అట్లా ఫ్రీడమ్ ఇచ్చాను అంటే మరీ దారుణంగా చేస్తే అందరూ రాలేరేమో అని భయంతో నేను ఓన్లీ ఏం పర్వాలేదు, అందరికీ బోల్డ్ పనులు ఉంటాయి, అందరూ వీడియో ఆన్ చేసుకుని నా ముందు కూర్చోవాలంటే ఆ టైంలో పాస్టమ్ గారే మా కోసం వంట చేస్తూ ఉంటుంది. అయ్యగారు ఒక్కడే కనబడుతున్నాడు, అమ్మగారు కనబడట్లేదు, ఏడుంది.
11:30 అయింది, ఇంకా కిందకే తెగలేదు. ఈయనేమో ఫుల్ స్ట్రిక్ట్ మాకు చెప్తుంటాడు ఈయన అని మళ్ళీ అటు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు వచ్చింది అని నేనే ఏం పర్వాలేదు కానీ అసలు గూగుల్ మీట్ ఓపెన్ చేయమన్నా ఏం చేయను. కానీ నియామక కూటలు జరుగుతున్నాయా? సోమవారం జరుగుతుంది, మంగళవారం జరుగుతుంది అవుట్ రీచ్ కూడికలు ఏర్పాట్ల కొరకు అంశాలు ప్రార్థన. బుధవారం జరుగుతుంది కరిమేలు ప్రార్థన. గురువారం జరుగుతుంది పురుషుల కూడిక. ఈ పురుషుల కూడికలో పురుషులు ఆదివారం చూస్తే చాలామంది కనబడతారు, కానీ పురుషుల కూడికలో మొత్తం కలిపితే 5 కూడా ఉన్నారు. 5. మిగతా వాళ్ళు ఏంటంటే చాలా బిజీ. మన కొంతమందికి ఆఫీసులో ఉంటారు, నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. వర్క్ ఉంటుంది, ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ఒకప్పుడు ఏమనుకున్నాడు అంటే వైట్ కలర్ జాబు 10ంటికి వెళ్తే 5ంటికి ఇంటికి వచ్చేస్తాడు అనుకునేవాడు. 7కి వచ్చిన తర్వాత మెసేజ్ చేసిందని తెలిసింది, రాత్రి 2 గంటల వరకు ల్యాప్టాప్ ముందు పడి ఉంటారని. కానీ ఆసక్తి ఉంటే ల్యాప్టాప్ ముందు ఉన్న ఇయర్ ఫోన్లో పెట్టుకొని వినే అవకాశం ఉంది, ఆసక్తి ఉంటే. ఇంకా 2 మెయింటైన్ చేయలేమండి, ద్వంద్వ అవధానం ఇంకా కాలేదంటే ఏం పర్వాలేదు, దానికి కూడా నేనేమి రిస్ట్రిక్షన్ చేయలేదు. అయితే కొంతమందికి చాలా ఖాళీగా ఉంటారు, ఆ ఖాళీగా ఉన్న వాళ్ళకి మరి లింక్ వెళ్ళట్లేదేమో నా డౌట్. గూగుల్ మీట్ లింక్ వాళ్ళ ఒక్కరికి వెళ్ళట్లేదేమో, అందుకని అంతమంది రాలేకపోతున్నారు అనుకుంటున్నాను. కానీ అలా పెట్టినప్పుడల్లా శ్రేల సమాజం పెట్టినప్పుడు మొన్న ఒక రోజు నేనేమో పనుండి విజయవాడలో ఉండి గూగుల్ మీట్ పెట్టకపోతే మంచి బిజీలో ఉంటే అయ్యగారు మీరు గూగుల్ మీట్ పెట్టట్లేదని నాకు కాల్ చేశాను. ఎందుకనమ్మా అంటే ఏం చేస్తాం అయ్యగారు, మీరు పెట్టినప్పుడే నేను రాను, మీరు పెట్టినప్పుడే నేను మిమ్మల్ని ఫోన్ చేసి ఇవాళ లేదా అని అడుగుతాను. ఏం చేస్తావు, అట్లా కొద్ది పరిస్థితి. నేనేమో ట్రావెలింగ్లో ఉండి ప్రయాణంలో ఉండి నేను పరిగెడితే ఫోన్ చేసి సరే నిన్న అంత పర్ఫెక్ట్గా ఫోన్ చేసి శ్రీల సమాజం లేదా అని అడిగింది కదా, ఈరోజు విజ్ఞాపన ప్రార్థన కొత్తది అనుకున్నాను. ఫస్ట్ చేసి ఎవరిదాకా ఎంత ట్రై చేసినా రావట్లా. ఏం చేస్తాం, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి. మనమే ఇలాగుంటే ఇంకా మహిమను గురించిన నిరీక్షణ గురించినటువంటి ఆ సువార్త ఇంకెక్కడ వ్యాపిస్తుంది, ఇంకెక్కడ ఫలిస్తుంది చెప్పండి. ప్రభునందు ప్రియులారా, మనము నేర్చుకొని విని తెలుసుకొని ఉంటే సరిపోదు, అది వ్యాపించినప్పుడే, అది ఫలించినప్పుడే నీలో కూడా ఫలించే అవకాశం ఉంటుంది. కానీ ఆయనని ఎరిగి ఉన్న జనులు ఆయన దినములను ఎందుకు చూడకున్నారు అంటే, మీరు ఆయన చూస్తేగా సార్ మమ్మల్ని, మేము ఆయన చూసేది, ఆయనే మమ్మల్ని చూడట్లేదు, మా పట్ల ఏ కార్యాలు చేయట్లేదు, ఆయన మానని ఆయన ఉన్నాడు, మరి మేము ఎందుకు చేయాలి అట్లాగా అని రివర్స్లో ఉంటే మనం ఏం చేయాలి? కాబట్టి ప్రభునందు ప్రియులరా, మరి ఈ విషయంలో మనం ఏం చేయాలి? ఎఫెఫ్రా అన్న నా ప్రియుని తోడు దాసుని వలన ఈ సంగతులు నేర్చుకున్న మీరు ఏం చేయాలి? ఏం చేయాలో అందుచేత అని మొదలుపెట్టినటువంటి ఇప్పుడు మూలవాక్యంలోకి వద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును, ఒక్క నిమిషం, వివేకము జ్ఞానము 2 పర్యాయ పదుల కదా అయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయము చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం. అదేంటది? పైనేమో జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడని చెప్పి, కిందకు వచ్చి మరి జ్ఞానం గలవాడు సరైన నడతలు నడుస్తాడని చెప్పాలి కదా. మళ్ళీ ఏం చెప్పాడు అంటే అర్థం ఏంటి?
కాబట్టి ప్రభునందు పిల్లలు టెన్షన్ పడమాకండి. జ్ఞానము వివేకము రెండు ఒకటే. అయితే సబ్జెక్ట్ చెప్పడం కొరకు విషయాన్ని పౌలు ఇలా రాశాడు. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును అన్నాడు. కాబట్టి సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై అన్నాడు. అంటే ఎంతమందికి ఆయన చిత్తము సంపూర్ణంగా గ్రహింపుంది చెప్పండి? దేవుని చిత్తము సంపూర్ణ గ్రహింపు ఎంతమందికి ఉంది? ఉదాహరణకి ఈ విషయం అర్థం అవడానికి ఇంకొక విషయం చెప్తాను. దేవుడు ఇజ్రాయేలీలకు రాజు కావాలి అని ప్రజలందరూ సమూయేలును అడిగితే సమూయేలు దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు. దేవుడు బెన్యామీను గోత్రంలో కీషు కుమారుణ్ణి ఎందుకు ఎంచుకున్నాడు? బెన్యామీను గోత్రంలో కీషు కుమారుణ్ణి ఎందుకు ఎంచుకున్నాడు అంటే బెన్యామీను గోత్రం చెట్టశివరిది కాబట్టి, చెట్టశివరి గోత్రం కాబట్టి మరి చివరి గోత్రంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? దేవుడు మమ్మల్ని పట్టించుకోలేదు, వదిలేశాడు, ఇలాంటి అభిప్రాయాలు ఉంటాయని అందులో నుంచి ఒక రాజును బయటికి తెచ్చాడు. ఇప్పుడు తీసుకొచ్చినప్పుడు నిన్ను రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే నువ్వేమన్నావు? నేనెంత, నా కుటుంబం ఎంత, ఈ గోత్రంలో నేనే పాటి వాడిని అని చెప్పావు. అన్నాడు లేదా సౌలు? అన్నాడు. కానీ దేవుడు ఏం చేద్దాం, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని తైలం పోసి అభిషేకించి పంపించాడు. అయినా అభిప్రాయంతో సామల మధ్యలో దాక్కున్నాడు. అయినా దేవుడే సామల మధ్యలో ఉన్నాడు, ఇల్లు బట్టరా అని చెప్పి నుంచోబెట్టి ఇజ్రాయేలులందరినీ వరుసగా నుంచోబెడితే వాళ్ళందరికంటే ఈయన చాలా హైట్గా ఉన్నాడు. వాళ్ళందరూ ఈయన భుజం దగ్గరికి వస్తే ఈయన భుజాల కంటే మెడ తలకి పైన ఉంది. రాజు చిరంజీవుని కాకనే అందరూ బొబ్బలు పెట్టి అరిచారు. రాజుగా స్థిరపడ్డాడు. ఫిలిప్తీయుల మీద యుద్ధానికి వెళ్ళాడు, గెలిచాడు. ఆ తర్వాత నుంచి ఎంత మంచోడో ఆయన తలంపుల ఆలోచనలు అంత భయంకరమే అయిపోయింది. ఆయన చేసిన పనులకి దేవుడు కోపం వచ్చి నా చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని నేను కనుగొని ఉన్నాను అని చెప్పాడు. ఎప్పుడైతే ఆయన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నప్పుడు నిన్ను తీసి పక్కన పెట్టాడని చెప్పేశాడు కదా. నీ రాజ్యము సదాకాలము స్థిరపరచాలనుకున్నాడు కానీ దేవుడు ఇప్పుడు ఆ పని చేయట్లేదు. కాబట్టి నీ రాజ్యం నిలవదు. ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పంగానే అప్పుడు నువ్వేం చేయాలి? చాలా విధేయత కలిగి ఆ బాధ్యతను దావీదుకి అప్పచెప్పేసి ఉంటే ఈయన చాలా ప్రశాంతమైన జీవితం గడిపి హ్యాపీగా తన పితరుల యొద్దకు వెళ్ళేవాడు. కానీ తన కత్తి మీద తనే పడి చావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? దేవుని చిత్తాన్ని దేవుడే డైరెక్ట్గా బయలుపరిచినా సరే నా కుమారుడైన యోనాతానే నెక్స్ట్ నా తర్వాత రాజు అవ్వాలని దావీదును చంపబూనుకొని దావీదును చంప వెదికాడు. విపరీతంగా తిరిగాడా? చాలా భయంకరంగా తిరిగాడు దావీదు కొరకు చంపడానికి. దావీదు 2 సార్లు ఆయన్ని సౌలుని వస్త్రపు చెంగు ఒకసారి కోసాడు, రెండోసారి ఆయన ఈటే ఆయన తాగు ఆ వాటర్ది పట్టుకొచ్చిన అప్పటికే 2 సార్లు ఆయనకి ఎదురు పడిన దావీదా నా కుమారుడా నీవేనా, నిశ్చయముగా నువ్వు రాజు అవుతానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయినోడు మళ్ళీ ఒక అరణ్యంలో ఉన్నాడని చెప్పంటే మళ్ళీ చంపడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇది సౌలు బుద్ధి. అంటే దేవుని చిత్తాన్ని ఆయనే బయలుపరిచిన అది సంపూర్ణంగా ఎరుగునటువంటి మనిషి. కాబట్టి ప్రభునందు ప్రియులరా, దావీదుని ఎన్నుకుని దావీదుని చంపాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆయన చిత్తానుసారణ మనసు గల ఒకరిని కనుగొన్న తర్వాత ఆయన్ని తప్పించకుండా ఆయన రాజ్య పరిపాలనకి ఎక్కించుకొని ఉంటాడు దేవుడు.
ఉన్నాడు. డెఫినెట్లీ తర్వాత రోజుల్లో ఆ సింహాసనం మీద దావీదే కూర్చున్నాడు. ఈయన సౌలు కుమారుడు సహా పరదేశికి వెళ్ళిపోయారు. అంటే అర్థం ఏంటి? ఆ రోజుల్లో అంత డైరెక్ట్గా చెప్పినా సరే దాన్ని గ్రహింపు కలగలేదు సౌలుకి. ఈనాడు మనకు కూడా, ప్రభునందు ప్రియులరా, ఈనాడు మనకు కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రవక్తను బట్టి, ప్రవక్త సందేశాలను బట్టి, ప్రవక్త రాసినటువంటి ప్రణాళిక గ్రంథాలను బట్టి మనము ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై అన్నాడు. ఎంతమందికి తెలుసు? ఈ తరంలో ఎంతమందికి తెలుసు? మన ఆసక్తి దేని మీద ఉంది? నెత్తినెవరు కొట్టుకొని చెబుతాము, పుస్తకాలన్నీ ఎదురు పెడతాము, దాంట్లో ఉన్న సమాచారం చెప్తాము. ప్రసంగం అయిపోయిన తర్వాత మన పని అయిపోయింది, కథ కంచికి మనం ఇంటికి. అంతే తప్ప ఆ గ్రహింపు అసలు ఏమాత్రం కొద్ది కూడా లేని వారంగా ఉంటే ప్రభునందు ప్రియులరా చాలా నష్టపోయే ప్రమాదం ఉంది మధ్యాకాశంలో. గుర్తుపెట్టుకోండి, ప్రతి సత్కార్యములో సఫలులగుచు అన్నాడు. ఒక్కొక్క పాయింట్ వివరించి చెప్తే చాలా టైం పట్టేస్తుంది. ఈ పాటికి నేను బల్ల కార్యక్రమంలోకి వెళ్ళిపోవాలనుకున్నాను. కాబట్టి చెప్తున్నాను, గమనించండి. మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలులగుచు అన్నాడు. ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. ఎంతమందికి ఉంది దేవుని విషయమైన జ్ఞానము? ప్రభునందు ప్రియులరా, నేను మొహమాటం లేకుండా చెప్తున్నాను. ఓఫిరి మినిస్ట్రీస్లోకి వచ్చేంతవరకు పరలోకములో తండ్రి కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. కుమారుడైన క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడుగా మళ్ళీ ఈ భూమి మీద ఉన్నాడు. తండ్రే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్ముడు. పెద్ద ఆయన లాల్చీ పైజామా వేసుకుని ఉంటే కుమారుడు జీన్స్ టీషర్ట్ వేసుకొచ్చినట్టు. ఆ తర్వాత ఆయన కూడా వెళ్ళిపోయిన తర్వాత ఈయనేమో పరిశుద్ధాత్ముడు ఆత్మరూపిగా ఇక్కడ భూమి మీద తిరుగుతున్నట్టుగా అనుకునేవాడిని, నాకు తెలియదు కదా. కానీ ఓఫిర్ మినిస్ట్రీస్లోకి వచ్చిన తర్వాత తెలిసింది నాకు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు, కానీ ముగ్గురు కాదు, ఒక్కడే. మళ్ళీ దానిని గురించిన సంపూర్ణ సత్యం పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానం చదివిన తర్వాత అర్థమైంది. ఆ తర్వాత పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనములో అద్వితీయ సత్యదేవుడమైన నీవు పంపిన కుమారుని గురించి తెలుసుకున్నట్టే నిత్య జీవమందు ఆశ ఉందా? చదవండి ఒకసారి. యోహాను సువార్త 17:3. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే. ఎంతమంది తెలుసు ఎరుగుటయే అంటే? తండ్రిని గురించిన పూర్తి సబ్జెక్ట్ తెలుసా? కుమారుని గురించిన పూర్తి సబ్జెక్ట్ తెలుసా? పరిశుద్ధాత్మని గురించిన పూర్తి సబ్జెక్ట్ తెలుసా? అంటే అసలు నీకు C++ తెలుసా? ఎంబెడెడ్ తెలుసా నీకు? కొన్ని పైథాన్ అంటే అదేనా? జావా తెలుసా? రాయ్యా తెలుసు. జావా, పైథాన్, ఎంబెడెడ్, C++ ఇవన్నీ ఈ భూమి మీద రావడానికి కారణమే దేవుడు. ఈ భూమి మీద ఇవన్నీ చలమణిలో ఉన్నాయంటేనే కారణం దేవుడు. ఆయన తెలియదు, ఇవన్నీ తెలుసు. ఏమైనా ప్రయోజనం ఉందా? కానీ ఆయన తెలుసు, ఇవన్నీ తెలియదు.
ప్రయోజనం ఉందా? పరలోకి వెళ్ళిన తర్వాత దేవదూతలు కూర్చోబెట్టి అరే ముందు ఎంబెడెడ్ సంగతి చెప్పు అంటాడా? అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎంబెడెడ్ అడిగితే ముందు నోరు మూసుకొని నువ్వు కూర్చోరా, యేసు క్రీస్తుని గురించిన పూర్ణ జ్ఞానం ఇప్పుడు నేను నీకు చెప్పాలి. ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు చెప్పాడు, ఇప్పుడు సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము ప్రధానులకు, అధికారులకు, దేవదూతలకు తెలియబడినట్లు అని 3, 8, 11, 12 వచనాల్లో ఎఫెసీ గ్రంథంలో చెప్పిన మాట ప్రకారం ఆయనను గురించిన నానా విధమైన జ్ఞానం నీకు తెలుసా? తెలియదు కదా. ఆయన పెట్టిన ఎంబెడెడ్ తెలిసింది ముందు కూర్చోండి, ముందు ఆయన సంగతి చెప్పాలి. కానీ ఆయన కూర్చోబెట్టి మనం ఏం చేస్తాం? మనమే బృహస్పతిలాగా వాడికి నానా విధమైన జ్ఞానం దేవుని గురించి చెబుతాం. ఇవన్నీ తెలిసి ఉండడం కాదు, వాటన్నిటినీ తన క్రమంగా నడిపిస్తున్న దాంట్లో నియమించినటువంటి ఆ సర్వశక్తుడైన దేవుని గురించిన మహోన్నత విద్య ఎరిగి ఉండాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన చెబుతున్నాడు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచూ అన్నాడు. ఇప్పటికీ క్రైస్తవ సమాజంలో ప్రతి వాళ్ళ ఇళ్లల్లో యేసుక్రీస్తు యొక్క ఫోటో శంఖలోనేమో గొర్రెపిల్ల, ఒక చేతనం గొడుక్కర బట్ తప్ప అదే యేసుక్రీస్తు అనే అభిప్రాయంలో ఎన్ని లక్షల మంది ఉన్నారు. కానీ దేవుని గురించిన జ్ఞానం ఇంకా కలగలేదు. ప్రభునందు పిల్లరా, పొందుచూ అన్నాడు. పొందుచూ అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలన నీవు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలన నీవు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివార మగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెననియో. ఎవరిని బతిమాలుకుంటున్నాడు? దేవుని బతిమాలుతాడట, విశ్వాసమే కాదు. ఇవన్నీ మనలో జరగడానికి దేవుణ్ణి బతిమాలుతున్నాడు. కాబట్టి ఒక వ్యక్తికి చెప్పి ప్రయోజనం ఏం కనబట్టలేదు. ఇక దేవుణ్ణే బతిమాలుకుంటే దేవుడే ఆ పరిస్థితులకు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఒక్క మాట చెప్పి ముగించేస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవదూతలలో గనుడు ఒక దూతగా దేవుడు నియమించి దేవదూతలకు విశ్వలోకాలలో ఆయా పనులు వారి చేత చేయించినట్లు యేసుక్రీస్తుతో కూడా చేయించాడు. వాళ్ళందరూ ఆయన వాళ్ళందరికీ చెలికాడు. వాళ్ళకంటే గనుడు ఒక దూత, అభిషిక్తుడు, అభిషేకం నొందినవాడు, దేవుని కుమారుడు, తేజో నక్షత్రము, మరి వారితో కలిసి ఆ పనులన్నీ చేస్తున్నటువంటి వ్యక్తి. వారితో ఉంటున్నప్పుడే కొన్ని కోట్ల సంవత్సరాలకి తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి తనకు కలిగిన దానంతటికే వారసుని చేసినప్పుడు తిరుగుబాటు చేసినటువంటి సాతాను వాడి యొక్క దూతలు 1/3 వంతు ఉన్నారు కదా, వాళ్ళు వ్యతిరేకించి పక్కకు వచ్చేశారు, మాకు కూడా స్వాస్థ్యంలో వాటా కావాలని. కానీ వ్యతిరేకించిన శాతం ఎంతమంది ఉన్నారు? 2% ఉన్నారు. ఇంకా 3 రెట్లలో 2 రెట్లు ఉన్నారు దేవుని పక్క, 1 రెట్టు వాడి పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు స్వాస్థ్యమును నా కుమారుడికి ఇచ్చేశాను, వారసుని చేశానంటే వాడు తిరుగుబాటు చేసి వాడు వెళ్ళిపోయాడు. కానీ ఈ 2 రెట్లు జనాలకు కూడా ఏముందని చెప్పాడు కొలసీ పత్రికలో పౌలు? తేజోవాసుల స్వాస్యములో పాలివారమ్మగుటకు మనల్ని ఏర్పాటు చేసుకోమని చెప్పాడు కదా. అంటే ఇప్పుడు కుమారుడు ఒక్కడే వారసుడా? తేజోవాసులకు కూడా స్వాస్యాలు ఉన్నాయా? అంటే వాళ్ళకు కూడా స్వాస్యాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ స్వాస్యంలోకి మనల్ని ఏం చేస్తున్నాడు? పాలివారిని చేస్తున్నాడు. దానికి ఇప్పుడు వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ చేస్తారా? ఒకప్పుడు కుమారుణ్ణే వారసులుగా చేస్తానన్నప్పుడు అబ్జెక్షన్ చేయని వాళ్ళు ఇప్పుడు మీతో పాటు నా కుమారులైన భూలోకంలో ఉన్న నా సంఘము,
వధువు సంఘం అంతా మీతో పాలివారు అవుతుంది అని అంటే వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారండి? వాళ్ళు ఫీల్ కారు. ఎందుకంటే ఒకప్పుడు యేసుక్రీస్తుని వారసునిగా చేస్తానంటేనే వాళ్ళు ఫీల్ కాల, దేవుని పక్షానే ఉన్నారు. ఇప్పుడు ఆ స్వాస్యములో మనల్ని పాలివారిని దేవుడు చేస్తున్నాడని వాక్యంలో చెబుతున్నాడు. అంటే ఆ తేజోవాసులకు ఉన్నటువంటి స్వాస్యం ఎలాంటిది? మామూలు స్వాస్యమా? మామూలు స్వాస్యం. అందుకనే పాట రాశాడు ఆయన. ఎవరు? ఏసన్ గారి పాట ఉంది కదా, ఏముంది? తేజోవాసుల స్వాస్యము నేను అనుభవించుటే నా దర్శనం. తేజోవాసుల స్వాస్యము నేను అనుభవించుటే నా దర్శనం. తేజోమయమైన శాలెము నగరులో నీ కీర్తి తరింతునే. తేజోమయమైన శాలెము నగరులో నిన్ను చూచి తరింతునే. ఇది దర్శనం, ఇది దర్శనం, ఇది నా దర్శనం. లిమ్ము తేజరిల్లుమో అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. హల్లెలూయా. నేను అడుగుతున్నా, ఈ పాట రాసి ఈ పాట పాడుతున్న ప్రతి ఒక్కరికి ఆ తేజోవాసుల స్వాస్యం ఏంటో తెలుసా? పాడిని చాలా మంది పాడారు కదా, అందరికీ తెలుసా స్వాస్యం మీద? ఆ స్వాస్యం మీద తెలియాలంటే మహిమా ప్రపంచం చదవాలి. మహిమా ప్రపంచం చదవకుండా దేవుడు నీ కొరకు ఆ తేజోవాసుల స్వాస్యములు పాలివార చేస్తున్న ఆ సంగతి ఏమేమి ఉన్నాయో నీకు తెలియదు. ఉంటేనేగా తెలిసేది. జనరల్గా అడుగుతున్నా, ఒకప్పుడు పిల్లలు చదువుకుంటామంటే చదువుకున్న వాళ్ళకి దేంట్లో ఎక్కువ జాబ్స్ వస్తాయో ఆ కోర్సు చెప్పేవాళ్ళు కదా. ఒకప్పుడు బాగా ట్రెండ్ అండి ఇంజనీరింగ్ చదవమని. ఇంజనీరింగ్ చదివితే బ్రహ్మాండమైన ఉద్యోగాలు వస్తాయి. దేంట్లో వస్తాయి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండి. ఇంకా దానికి ఆ కోటలో ఏ కాలేజీకి వెళ్ళినా సరే సీట్ దొరకదు. అవునా? ఆ కోటలో సీట్ దొరకకపోతే నెక్స్ట్ ఏంటి? ఎలక్ట్రానిక్స్ అండి. కొద్దిగా సబ్జెక్ట్ కొద్దిగా బాగా హార్డ్గా ఉంటుంది. ఇక అది ఆ తర్వాత అది దొరకదు. ఇంక ఇప్పుడు ఎక్కడైనా ఏ కాలేజీకి వెళ్ళి అడగండి, ఏమున్నాయి సార్ అంటే మెకానికల్, సివిల్. ఇప్పుడు వాటికి అప్పట్లో, ఇప్పుడు కాదు, అప్పట్లో వాటికి అంత లేదు. ఇప్పుడు మొత్తానికి ఐటీకి దెబ్బ వచ్చిన కాంచి ఇప్పుడు ఏం ఖాళీ ఉండట్లేదు? సివిల్, మెకానిక్ ఖాళీ ఉండట్లేదు. అంటే ఏ తరములో ఆ తరములో ఏది బాగుందంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చదివించేవాళ్ళు కదా. మరి అట్లాగే పరలోకంలో మహిమా ప్రపంచం అనే బుక్ చదివిన తర్వాత దేవుడు నీ కళ్ళు కనుక తెరిస్తే ఆ స్వాస్యములు ఏ స్వాస్యం కావాలో, దేన్ని కొట్టాలో కనీసం ఒక కోరికన్నా కలుగుతుంది. అలా కలిగితే కనీసం దానికోసం ప్రయాసపడడానికి కొంచెం ప్రార్థన చేస్తాం. అలా కలిగితే కనీసం దానికోసం భక్తి జీవితం చేస్తాం. కనీసం దాని కొరకు పొందాలంటే నియామక కూటలకు వస్తాం. ఏమి తెలియలేదనుకో ఏం చేస్తావు? దీని గురించి నీకు ఎవ్వరు చెప్పలా, ఏం చేస్తావు? బిఏలో జాయిన్ అవుతావు. బిఏలో జాయిన్ అయితే బిఏ గురించి మంచి మార్కెట్లో ఒక మంచి నానుడు ఉంది, తెలుసా మీకు ఎవరికైనా? కూటమైందని చెప్తా, ఇందులో చెప్పడం కుదరదు. ఆ రోజుల్లో బిఏ చదివే వాళ్ళని ఫలానా అనేవాళ్ళు.
అరే వీళ్ళందరినీ ఇలా అంటున్నారు బిఏ చదివినానని, దానికి నెక్స్ట్ యాడ్ చేశారు ఏంటిది, బిఏ ఎల్ఎల్బి అని. అప్పుడు వచ్చింది ఆ ఎల్ఎల్బి, వచ్చిన తర్వాత వచ్చింది వాళ్ళకి మంచి పవర్. అప్పుడు దాకా బిఏనా అని చెప్పనేవాళ్ళు. కాబట్టి చదువులోనే నీకు ఏదైనా ప్రయోజనం కావాలని భవిష్యత్తు కొరకు ఎంత ప్లాన్లు చేసుకునేవాడివి, ఈ లోకంలో కళ్ళు మూసిన తర్వాత నువ్వు కళ్ళు తెరబోయే ప్లేస్లో నీకు కలిగే స్వాస్థ్యం గురించి కనీసం కొద్దిగన్నా పట్టుదల, కొద్దిగన్నా భయము, భక్తి, కొద్దిగన్నా నియామక కోటలకు వెళ్ళాలి, ఏదో అటెండెన్స్ వేసుకున్నట్టు వచ్చాం సర్ప్రైజ్లో అని చెప్పని ఉంటే అప్పుడు అక్కడ స్వాస్థ్యం నీకు ఎవరు ఏర్పాటు చేస్తారు, ఎవరు ఇస్తారు అంటే వెళ్ళంగానే పెట్టేస్తారు. ఏంటి వెళ్ళంగానే రెండుసార్లు కూర్చొని సింహాసనం ఎక్కని అంటారా? ఉండదు. దానికి కూడా ఈ భూమి మీదే ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి. అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు పౌలు దేవునికి బతిమాల్చున్నాడు. నేను కూడా మీ విషయంలో మీరు వీడియో ఓపెన్ చేయండి, మీరు మాట్లాడండి, అసలు ఉన్నారా లేదా, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేయండి బాబోయ్ అని అరిసి చివరికి నేనే చేసి ముగిచేద్దాం అని చెప్పారు అనిపించిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చేస్తారు నీళ్ళు, వీళ్ళు చేస్తారు నాళ్ళు. దానికంటే కూటానికి నియామక కూటానికి రానోడే బెటర్ అనుకుంటా. ఈ బాధ కూడా నాకు ఉండదు, వెయిటింగ్ చేసే బాధ అని అనిపిస్తుంది మనసుకి అట్లా. కాబట్టి మన భక్తి జీవితం ఎలాగుందో ఒకసారి పరిశీలించుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో అందరం ప్రార్థన.